అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఉన్న ఖాతాలో జమ కాకుండా రైతులు బ్యాంకులకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇబ్బందుల పాలవుతున్నారు. ఇంకా కొంతమంది రేషన్ కార్డు అనుసంధానం అని అట్లానే ఇట్లానే వాయిదాలు వేసుకుంటూ చేస్తారో లేదన్న పరిస్థితులు అయమయంలో రైతులు ఉన్నారు. ఇప్పటిదాకా రుణమాఫీ కూడా రేషన్ కార్డుకి సంబంధం లేకుండా రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేయాలని మేము ఓబ్లాపూర్ రైతుగా డిమాండ్ చేస్తున్నాను. దానికి మేము మా ఎంఆర్ఓకి కానీ కలెక్టర్లు కూడా వినతిపత్రం భారతీయ కిసాన్ సంఘ్ ద్వారా విన్నవించుకున్నాము. ఇంకా రైతులకి ఏదైనా కానీ పంటలు కూడా నష్టపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. జింకల బాధ నుంచి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ టైంలో కూడా ఈ రుణమాఫీ ఒకటి, ఈ రైతు బంధు ఒకటి సకాలంలో అందకుంటే చాలామంది ఇప్పుడు ఎమ్మడే యాసంగిలకు పెట్టుబడుల కొరకు దీనికి ప్రత్యేకంగా రైతులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వడ్డీకి 5 రూపాయల వడ్డీకి చాలా నష్టపోతున్నారు. కావున రైతులపై ప్రేమతోనే కాకుండా రైతులని నష్టపోకుండా ప్రభుత్వం వెంటనే ఈ రేషన్ కార్డు అనుసంధానం లేకుండా ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేసి అలాగే రైతు బంధు కూడా సకాలంగా వేసి రైతులను ఆదుకోవాలని మేము భారతీయ కిసాన్ సంఘ్ ద్వారా ఉట్కూరు మండలం నుండి డిమాండ్ చేస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది. హామీలు అయితే మస్తు ఇచ్చినారు. 6 గ్యారెంటీల్లో ఒకటి కూడా అమలైతే రైతులకి చాలా కష్టం ఉంది. మీరైతే చెప్తారు, వాగ్దానాలు చెప్తారు, కానీ రైతులకి ఆదుకుంటాము, ప్రజాపాలన అది పాలన అంటున్నారు. కానీ ఈ రైతుల ప్రజాపాలన కాదు, ఇది సబ్సిడీ పాలన వచ్చింది. ఇసం పోసి సబ్సిడీ పాలన వచ్చింది. దయచేసి ఈ ప్రభుత్వంకి మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాము. 2 లక్షల వరకు చెప్పిరి. ఆ టైంలో మీరు చెప్పినప్పుడు మనకి రేషన్ కార్డు చెప్పలేదు, ఆధార్ కార్డు చెప్పలేదు, ఐడి కార్డు చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఈరోజు అది లింక్ ఇది లింక్ అని చెప్తున్నాము. మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ ఇలాగా చేస్తున్నారని అది ప్రభుత్వంకి మారి నేను కాంగ్రెస్కి ఎందుకు కోరుకున్నాం ప్రజలు రైతులు. ఈ దయచేసి మీరు 2 లక్షల రూపాయలు మాఫీ చేయండి. మీరు రెండవది పింఛన్ కూడా మేము ఊర్లలో ఓట్లు వేయించినామా, ఆడలు మా ఇంటికి వచ్చి అడుగుతున్నారు. 2 ఏళ్ళున్నారా ఎక్కడ స్కూటీలు ఎక్కడ అని స్కూల్ పిల్లలు వచ్చి అడుగుతున్నారు. 4 ఏళ్ళు పింఛన్లు ముసలోళ్ళు కూడా వస్తాయని చెప్తున్నారు. మీరు డిజిటల్ కార్డ్ అని చెప్పకమే ఒక తుమ్మల నాగేశ్వరరావు సాబ్ మంత్రి సాబ్ ఒకటి చెప్తున్నాడు, సీఎం ఒకటి చెప్తాడు. ఇది పద్ధతి కాదు. ఎవరైనా చెప్పండి, కరెక్ట్ చెప్పండి. ఏమన్నా మహబూబ్ నగర్ కూడా వచ్చినారు, రైతు పండుగ అని చెప్పిన. రైతు పండుగ మున్పటి నుంటే ఉండదు, కొత్తగా ఏముంది మీరు ఆడ చెప్పింది ఆడ. ఇంతవరకు అయితే రాలేదు, ఏం రాలేదు. దయచేసి 2 లక్షలు రైతులకి వాడుకున్నాలే. దయచేసి ప్రభుత్వంకి చెప్తున్నాము. దీని మీద మీ ఇష్టము. మళ్ళీ ముందర ఒక భవిష్యత్తులో మీకు రావాలే చేయాలంటే కూడా ఈ రైతులకి ఆదుకున్నాలే. ముందు చాలా సమస్యలు ఉన్నాయి, ఊర్లలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. నా తాలూకా మొక్తల్ తాలూకా మండలం ఉట్కూరుకు వస్తుంది. పగడిమారి గ్రామంలో కూడా ఒక్క పని కూడా అయ్యలేదు. మేము ఎందుకు కోరుకున్నాం, ఊరు మొత్తము 1000 ఓట్లు 1500 ఓట్ల లిస్ట్ ఉంటాయి. 1000 ఓట్లు మొత్తం కాంగ్రెస్కి ఎంపీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ అయినాం. మా ఎమ్మెల్యే కూడా పట్టించుకున్నాం లేదు, ఎవరు పట్టించుకున్నాం లేదు, ఊరోళ్ళు ఎవరు లేరు. దయచేసి సీఎం దగ్గర ఈ మాట నేను మీడియా వాళ్ళ ద్వారా నేను పంపిస్తున్నా, మీడియాకి దయచేసి చెప్తున్నా, ఈ సీఎం దగ్గర తీసుకుని వెళ్ళాలి. ఈ ప్రాంతంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ ప్రభుత్వం ఇంతవరకు నెరవేర్చలేదు. నెరవేర్చిన సందర్భంగా కొన్ని నెరవేర్చడం జరిగింది. అందులో భాగంగా ప్రత్యేకంగా రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఓట్లు దండుకోవడం జరిగింది. కానీ మొదటి విడత, రెండవ విడత 1 లక్ష రూపాయల వరకు ఇంతవరకు రైతులకు రుణమాఫీ కావడం జరిగింది. మూడవ విడత 2 లక్షలున్న రైతులకు ఇంతవరకు అమలు కాలేదు. ప్రస్తుతము ప్రభుత్వ నిబంధనలకు రేషన్ కార్డు ఆధారంగా పెట్టి వాళ్ళకు నిబంధనల రూపంలో వాళ్ళకు కొత్త సమస్యలను సృష్టిస్తున్నది. కాబట్టి ప్రభుత్వము ఏమైతే హామీ ఇచ్చిండ్రో ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తా అని హామీ ఇవ్వడం జరిగిందో అదేవిధంగా రుణమాఫీ చేయాలి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎన్నో కోరికలు వాళ్ళు భరోసా పెట్టుకున్నారు, మాకు రుణమాఫీ అవుతుందని చెప్పి ఓటేసి ప్రభుత్వంని గెలిపిస్తే వాళ్లకు ఆడియాసలు అవుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వము మొన్న రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ పాలమూరు జిల్లాకు వచ్చి ప్రతి ఒక్కరికి మాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. హామీ నిలబెట్టుకోవాలి అని చెప్పి మేము కిసాన్ సంఘ్ ద్వారా కోరుతున్నాం. ఏ రైతు కూడా రుణమాఫీ కాని రైతు ఉండకూడదు మా ప్రస్తుతం ఉన్న పరిస్థితి లోపల. కాబట్టి బ్యాంకుల ద్వారా రుణము తీసుకున్న వారికి నెల వడ్డీ పెరిగిపోతున్నది. బ్యాంకర్స్ మాత్రము వాళ్ళు వడ్డీలు కట్టి రిన్యువల్ చేసుకో అని చెప్పి మాకు ఇబ్బందుల పాలు చేస్తున్నారు.
రైతులకు ఆర్థిక ఇబ్బందులు ఉండా పరిస్థితి ఏర్పడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విన్నవించినాం. ఇంతవరకు జిల్లా కలెక్టర్కి కానీ మన ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ ఎన్నో వినతులు కూడా సమర్పించడం జరిగింది. తొందరలోనే ఈ యొక్క రుణము విముక్తి కలిగించాలి ఈ ప్రభుత్వము. అదేవిధంగా వెంటనే గత సంవత్సరం నుండి ఇంతవరకు ప్రభుత్వము రైతు భరోసా కింద 15,000 ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. దాన్ని కూడా అమలు చేసి న్యాయం చేస్తారని చెప్పి మేము భారతీయ కిసాన్ సంఘ్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మాకు ఇంతవరకు రైతు బంధు రాలేదు, రుణమాఫీ రాలేదు. ఏమా చెప్పిన ఇంతటి ఎలాంటివి అయినా మీరు చెప్పిన హామీలు అయితే ఏం కాలేదు. మీరు చెప్పినవన్నీ అయితే మేము మందికి సుళ్ళ చెప్పి ఓట్లు అయితే వేపిస్తాము. ఇప్పుడు ప్రపంచంలో ఏముంది, అందరు ఇళ్ళకి వచ్చి ఎగబడుతున్నారు మీరు ఏం చేసిరి ఏం లేదు అని. ఇంకా ఊరు అభివృద్ధి రాలేదు, ఏమాట పింఛన్లు రాలేదు, అందరు ముసలోళ్ళు గుడ్డోళ్ళు అంత అయితే ఎగబడుతున్నారు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది, ఏమి చేయలేదు. రుణమాఫీ చేయలేదు, రైతు బంధు వేయలేదు, ఏమి కూడా చేయలేదు. రైతులకు ఇబ్బంది పాలవుతున్నారు, రైతులు అప్పల పాలవుతున్నారు. ఈ అప్పల పాలు తీర్చాలని మా కోరిక. నా భార్య పేరు 1,50,000 మాపైనాయి, మళ్ళీ ఇచ్చారు మాకు. ఉన్నాయి నేను మొన్న అంటే 15 తారీఖు పోయాము. 3 నెలలు అవుతుంది, 2 నెలలు 3 నెలలు మళ్ళీ ఇచ్చారు. నాకు 1/2 ఎకరా ఉంటుంది పొలము, దాని పేరు మీద 40,000 ఇచ్చారు నాకు క్రాప్ లోను. దాంట్లో నాకు మొన్న 40,000 రూపాయలు మాఫీ అయింది. మళ్ళీ తిరిగి రిటర్న్ నాకు 40,000 మళ్ళీ ఇచ్చేసి. మాకు 4 ఎకరాల పొలం ఉంటుంది. మేము ఫస్ట్ 1,50,000 తెచ్చినాం, 1,50,000 మాఫీ అయింది. మళ్ళీ 1,50,000 మళ్ళీ లోన్ తెచ్చుకున్నాం మేము. మాది రాజాపూర్. మాకు 1,50,000 తెచ్చుకున్నాం, మళ్ళీ అది రుణమాఫీ అయిపోయింది. మళ్ళా 1,50,000 మళ్ళీ మనకి ఇచ్చిండ్రు. అదొక 3 ఎకరాలు ఉంది. ₹1,00,000 తీసుకుని 1,40,000 అయింది ఇంట్రెస్ట్. 1,40,000 ఇంట్రెస్ట్ మాఫీ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.